దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా హ్యాపీ ఈస్టర్ డే. ప్రభు యొక్క పునరుద్ధాన దినము పండుగ విశాఖపట్నం పెద్దగదిలి ఇమాన్యుయల్ చర్చిలో ఈ దినం పండుగ. ఆయన తిరిగి లేచినటువంటి పండుగ దినాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఈ దినము ఆయన ఆరాధించి స్తుతించి కీర్తించి ఆయన పునరుద్ధాన పండుగను ఎంతో ఘనముగా జరుపుకొని ఈ ఊరిలోని దేవుని నామములో ప్రేమ విందును అందించి ప్రజలందరికీ దేవుడిచ్చినటువంటి వాక్యము జ్ఞాపకం చేస్తున్నాం. ఆయనకి అప్పగించిన వంటి పని ఈ భూమి మీద కన్యక గర్భంలో జన్మించి పశువుల పాకలో పుట్టి గాడిద మీద ఆయన ఊరేగింపబడి అలాగే ప్రజల్లో 3 సంవత్సరాలు ఆయన ప్రజలందరికీ ప్రేమను పంచి ప్రజల్లోని ఒక నీతి అనే బోధని ప్రజలకి పంచి ప్రజల కోసమే ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి సెలవుపై ఆయన ప్రజలందరి నిమిత్తం మరణించి ఈ దినం తిరిగి లేచారని ఆయన ప్రేమని జ్ఞాపకం చేసుకుంటూ ఈ పండుగ మేమందరం ఎంతో ఘనముగా చేస్తూ ఆయనకి అప్పగించిన పనిలో ఆయన తండ్రి దగ్గర ఆ పని పూర్తి చేసి ఆయన పరమునకు వెళ్ళారు. మళ్ళీ అలాగే వస్తున్నారని నమ్ముతూ ఎదురు చూస్తూ ఆయన ఆరాధిస్తున్నాము. ఆయన అన్నారు, నాకు అప్పగించిన పని నేను చేశాను, అలాగే మీకు అప్పగించినటువంటి పని ఆయన ఎలాగైతే బోధించారో ఆయన బోధలో అందరము ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞలలో ప్రతి ఒక్కరూ పాటించి విశ్రాంతి దినాన్ని ఆయన ఆరాధించమన్నారు. మరి ఆయన యందు అందరము కూడా ఆయన ఇచ్చిన వాగ్దానములు పాటిస్తూ నడుచుకుంటకు ఆయన ప్రేమను తలుస్తూ హ్యాపీ ఈస్టర్ డే జరుపుకొని మేమందరం ప్రభు నామాన్ని మహింపరుస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. విజేతకు జయ జయ గీతం, మరణ విజేతకు మహిమ గీతం.